ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం విఘ్నద్వాంత నివారణైకతరణీర్విఘ్నాటవీ హవ్యవాటు విఘ్నవ్యాళ కులోపమత్త గురుడో విఘ్నేప పాంచానన విఘ్నతుంగగిరి ప్రభేదన పరర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌగ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాహి మాం. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బోనితిన్ నీవు నాయుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులున్ సోబెల్లంబల్కుము నాదు వాక్కులను సంప్రీతిన్ జగన్మోహిని స్వలాజాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానను. పరబ్రహ్మము గురుస్వరూపాన్ని ధరించి ఈ లోకములో ముముక్షు జనకోటికి బ్రహ్మ విద్య వైభవాన్ని అందించుటకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కాదర్ భగవాన్ పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. శ్రీమన్నారాయణమూర్తి ఈ వేద సంపదను, యోగ విజ్ఞానాన్ని, బ్రహ్మ విద్య వైభవాన్ని, మోక్షాపేక్ష కలిగినటువంటి భక్తులకు అందించాలి అన్న సదాభిప్రాయంతో ఈ ఉపనిషద్ రత్నావళిని వ్యాస భగవానుడు అందించారు. ఈరోజు మనం యోగ శిఖోపనిషత్తును వినబోతున్నాం. ఈ ఉపనిషత్తును పరమేశ్వరుని సమీపానికి బ్రహ్మదేవుడు ఇచ్చేసి బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి అడుగుతున్నాడు, పరమశివ, ఇన్ని జీవులను సృష్టిలోకి 84 లక్షల శరీరాలనిచ్చి పంపిస్తున్నాం కదా, మరి ఈ జీవులందరూ పడరాని బాధలు అనుభవించడానికి అసాధ్యమైనటువంటి దుఃఖములు అనుభవిస్తూ ఉన్నారే, ఈ దుఃఖముల నుండి ఈ జీవులందరూ బయటపడడానికి తరుణోపాయాన్ని చెప్పు మహాత్మా అని బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు. అంటే ఈ సృష్టినంతా చేసింది ఎవరు? బ్రహ్మ. మరి ఇప్పుడు విచారిస్తూ ఉన్నది ఎవరు? బ్రహ్మయే. బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు కానీ సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవులకు సుఖదుఖాలను ప్రసాదించేది బ్రహ్మదేవుడు కాదు, పరమేశ్వరుడు కాదు, విష్ణుదేవుడు కాదు, ఏ దేవుడు కాదు. మరి సుఖదుఖాలు అనుభవించడానికి కారణం ఎవరు అని విచారిస్తే వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాలే దీనికి కారణాలు. ఎవరైతే ఏవి చేసుకుని వచ్చి ఉన్నారో వాటిని వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఇది బ్రహ్మదేవుడు రాసింది కాదు, ఇది విష్ణుదేవుడు ఇచ్చింది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకులోకి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకునే అమౌంట్ ఒకప్పుడు వీళ్ళు వేసిందే కానీ వీళ్ళు వేయకుండా పోయి బ్యాంకులోకి పోయి అడిగితే వాళ్ళు ఇవ్వరు కదా. నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే, నా అకౌంట్లో లేకపోతే పోనీ సార్ మీ దగ్గర ఉంది కదా ఇవ్వండి 1,00,000 రూపాయలు అని అంటే బ్యాంకులో ఇస్తారా? అది నీ అకౌంట్లో ఒకప్పుడు వేసి పెట్టుంటేనే కదా నీకు ఇస్తారు. అలాగే కష్టమైన, సుఖమైన, పాపమైన, పుణ్యమైన నీ అకౌంట్లో ఉన్నది నీకు వస్తుంది కానీ అది వాళ్ళంతటా వాళ్ళుగా నీకు దయతో ఇచ్చే పుణ్యం కానీ పగతో ఇచ్చే పాపం కానీ లేదు. అందుకని
బ్రహ్మదేవుడు బ్యాంకులో క్యాషియర్ వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు అవసరమైనంత ఇచ్చినట్లు వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాలకు తగిన జన్మాదులు నేను ఇస్తున్నానే కానీ దీనికి కర్త నేను కాదు అంటున్నాడు బ్రహ్మ. దీనికి కర్త నేను కాదు. మరి వీళ్ళకందరికీ కొన్ని జీవులు పశువులుగా పుడతాయి, కొన్ని జీవులు పాములుగా పుడతాయి, కొన్ని జీవులు క్రిమికీటకాదులుగా పుడతాయి, కొన్ని జలచరాదులుగా పుడతాయి, కొన్ని మృగాలుగా పుడతాయి, కొన్ని మనుష్య జాతులు పుడతాయి, కొన్ని మనుష్య జాతులు పుట్టి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తాయి, కొందరు మనుషులలో కూడా మహాపురుషులుగా జీవిస్తూ ఉంటారు. దీనికి అంతటికీ కారణం వాళ్ళ యొక్క గుణమే, వాళ్ళ ప్రవర్తనే దీనికి కారణం. అందువల్ల దీనికి నేనేం చేయలేకుండా ఉన్నాను. వీళ్ళందరూ సుఖంగా ఉండాలనేది నా అభిప్రాయం అంటున్నాడు బ్రహ్మదేవుడు. వీళ్ళందరూ సుఖంగా ఉండాలనేది నా అభిప్రాయం. కానీ వీళ్ళు సుఖపడడం లేదు, సుఖపడేటట్లు వీళ్ళు ప్రవర్తించడం లేదు, సుఖపడే మార్గాన్ని వీళ్ళు అనుసరించడం లేదు. వీళ్ళకు సుఖాన్ని అనుగ్రహించాలని మనం అనుకున్నా వాళ్ళు దాన్ని ఆచరించకపోతే మనం ఏం చేయగలం? కాబట్టి వీళ్ళకందరికీ ఒక మార్గాన్ని నాకు ఉపదేశించు మహాత్మా అని బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే దానికి ఈశ్వరుడు ఒక మాట అంటున్నాడు, జన్మాంతర సహస్రేషు యథా క్షీణంతు కిల్బిషం తదా పశ్యతి యోగేన సంసారోచ్ఛేదనం మహత్తు. చతురానన, నీవెంత అపారమైనటువంటి దయగలిగిన వాడవు నాయన మహాత్మా. అందుకే సాక్షాత్తు నారాయణమూర్తికి జ్యేష్ఠపుత్రుడవై దేవతలలో జ్యేష్ఠుడు శ్రేష్ఠుడవయ్యావు నాయన. సంతోషం, చాలా చక్కని ప్రశ్నని అడిగావు అని ఈశ్వరుడు సంతోషిస్తూ, జన్మాంతర సహస్రేషు, ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క జీవుడు ఎన్ని జన్మాలు జన్మించాడు వీడు అని వీని లిస్టును లెక్క పెడదాం అనుకుంటే 1000 కోట్ల జన్మాలు అంటాడు. సహస్రేషు జన్మాంతర సహస్రేషు అంటాడు. గడిచిపోయినటువంటి జన్మాలు 1000 కాదు, కోట్లు లెక్క పెట్టలేము. అన్ని జన్మాలను వదిలిపెట్టి దాటుకొని వచ్చి ఉన్నాడు. అందువల్ల యదా క్షీణం తు కిల్బిషం, ఈ వెనుక జన్మాలలో చేసుకున్నటువంటి పాపము తొలగిపోతే తప్ప జీవునికి సుఖం లేదు. పాపాలని అంటబెట్టుకొని కర్మలను మూటగట్టి నెత్తిని పెట్టుకొని సుఖం కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. అందువల్ల యదా క్షీణంతో కిల్బిషము అంటాడు. మరి ఈ పాపాలు తొలగాలంటే ఏది మూలం మహాత్మా అని అడుగుతాడు బ్రహ్మ. పరమేశ్వరుడు ఏం చెబుతున్నాడు? జీవుడు అనేక 1000 కోట్ల జన్మాదులలో చేసుకున్నటువంటి పాపం వెనుకుందది, అది తొలగితే జీవునికి సుఖం ఏర్పడుతుందన్నాడు. వెంటనే బ్రహ్మ ఏం ప్రశ్నిస్తున్నాడు తెలుసా? యదా క్షీణంతు కిల్బిషం, ఆ పాపం ఎట్లా స్వామి తొలిగేది అని అడిగాడు. దానికి వెంటనే ఈశ్వరుడు యదా పశ్యతి యోగేన, భగవత్ స్వరూపము మనలో ఆత్మయ్య ప్రకాశిస్తూ ఉంది. దానితో మనస్సును చేర్చి యోగము చేసినట్లయితే క్రమంగా పాపాలు సమూలంగా తొలగిపోతాయి, జీవునికప్పుడు శాంతి లభిస్తుంది చతురానన ఒక్క మాటలో చెప్పాడు. అందుకేనండి మహాత్ములు మనకు ఈ మంత్రాన్ని ఉపదేశించింది. ఎందుకు? మీరు దాన్ని ఏందో స్వామి చెప్పారు అనుకోవద్దు. ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పింది కాదు. సాక్షాత్తు పరమశివుడు బ్రహ్మతో చెబుతున్నాడు ఈ విషయాన్ని. బ్రహ్మ ఎంతటి వాడు? సరస్వతీదేవికి నాథుడు. సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క సంకల్పము చేత జన్మించినటువంటి విష్ణుదేవుని మానసపుత్రుడు. సత్యలోకానికి అధిపతి. అటువంటి బ్రహ్మకు ఈ విద్యను తెలుసుకోవడం అవసరమైనప్పుడు
మనకిది అవసరమా లేదా? సరస్వతీనాథుడు అంతటి బ్రహ్మదేవుడు ఈ విద్యను ప్రార్థనాపూర్వకంగా కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించి ఆ మహాత్మునికి ప్రణమిల్లి అడుగుతున్నాడు. మరి ఈశ్వరుడు చెబుతున్నాడు, యోగ మార్గం గుండా సంసారోచ్ఛేదనం మహత్తు. ఈ సంసారం అనే బంధం, సంసారము అంటే చావు పుట్టుకలు అని అర్థం. చావు పుట్టుకలు ఉన్నది శరీరానికే. శరీరములో జీవుణ్ణి బంధించి ఉన్నది కర్మలే. అందుకే జీవుడు సుఖ దుఃఖాలను రెండిటిని మిశ్రమంగా అనుభవిస్తూ ఉంటాడు. మరి ఈ దోషాలను తొలగించుకోవడానికి ధ్యానం చేయమంటున్నాడు కదా, దానికి ఈశ్వరుడు చెబుతున్నాడు, ఏకాకిన సముపగమ్య వివిక్త దేశం. మనోజయమును పొందినటువంటి, సమస్త దురితములను దాటుకున్నటువంటి, సాక్షాత్తు బ్రహ్మస్వరూపధరులైనటువంటి మహాత్ముల ద్వారా ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మోపదేశాన్ని పొందాలి. పొంది ఏకాకిన ఒంటరిగా కూర్చోవాలి. సముపగమ్య వివిక్త దేశం, ప్రశాంతమైనటువంటి నిక్షణమైనటువంటి అంటే అంతరాయము లేనటువంటి ప్రదేశములో కూర్చోవాలి. ప్రాణాది రూపం అమృతం పరమార్థతత్వం. ప్రాణాది రూపము అమృతం. ప్రాణము అమృత స్వరూపము. ప్రాణానికి చావు లేదు. చావు శరీరానికే కానీ ప్రాణానికి కాదు. శరీరానికి ప్రాణమునకు సంబంధం లేదు. సంబంధం దేని వల్ల ఏర్పడింది? కర్మల వల్ల ఏర్పడింది. ఇది ఎంతకాలము, ఎన్ని కర్మలు, ఏ కర్మలు ఈ శరీరము ద్వారా ఈ మనస్సు అనుభవించాల్సి ఉంటుందో అంతవరకు, అంతకాలం ప్రాణం శరీరములో ఉంటుంది. శరీరముతో అనుభవించవలసినవి పూర్తి కాగానే మరుక్షణం ప్రాణం దీని నుంచి మార్పైపోతుంది. కర్మల యొక్క ప్రాబల్యము వల్ల బంధింపబడుతూ ఉన్నది శరీరములో. అది ఒక పశువును మనం ఒక చెట్టు కట్టేస్తాం. ఆ దారము చేత కట్టుబడి ఉండే దానివల్ల దాని చుట్టూ తిరిగాడు పడుకోవాల్సిందే కానీ వాడు ఏమేస్తే అది తిని, ఏం పెడితే అది తాగి ఆడబడి ఉండాల్సిందే కానీ దాని ఇచ్చగా అది దాన్ని దాటేదానికి కుదరదు కట్టేసినటువంటి పశువు. అలాగా కర్మల చేత పట్టుబడి ఉండేటువంటిది ప్రాణం. కాబట్టి శరీరంలో కాళ్ళు నచ్చినా, కడుపు నచ్చినా, చెయ్యి నచ్చినా, ఏమి నచ్చినా, కాళ్ళు ఇరిపోయినా, చెయ్యి ఇరిపోయినా, నడువులు ఇరిపోయినా ప్రాణం అనుభవించాల్సిందే కానీ దీని నుంచి పోలేదు, తప్పుకొని పోలేదు. ఆ విధమైనటువంటి కట్టుబాటు చేత కట్టుబడి ఉంది ప్రాణం అనేది శరీరంలో. అందుకని ఈ ప్రాణము కర్మలతో అనుబంధం కలిగి ఉంది గనుక, అందుకే ఒక మనిషి తప్పు దేంతో చేస్తాడు? మనసుతో చేస్తాడు. పుణ్యకార్యాలు దేనితో చేస్తాడు? మనసుతో చేస్తాడు. మనసుతో చేసినటువంటి కర్మలు కాబట్టి మనస్సు చేతనే వాడు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి పాపము దుఃఖ రూపంలో వచ్చి మనస్సును ఏడిపిస్తుంది, పుణ్యము సుఖ రూపాలలో వచ్చి సంతోషపెడుతుంది. పాపానికి కారణం మనస్సే, పుణ్యానికి కారణం మనస్సే. కాబట్టి ఏ మనసు కారణమయ్యిందో అనుభవించాల్సింది కూడా అదే. కాబట్టి అందువల్ల పుణ్యము సుఖరూపంలో వచ్చి మనసునే సంతోషపెడుతుంది, పాపము దుఃఖ రూపంలో వచ్చి మనస్సునే ఏడిపిస్తుంది. దానికి మనస్సుతోనే కానీ పని, ఇంకొక దాంతో పని లేదు. అందువల్ల మనస్సు వీటన్నిటితో సంబంధం పెట్టుకోనుంది. దానికి గురువు ఏం చెప్తున్నాడు? ఈ మనసుకు ఆత్మతో సంబంధం పెట్టినాయన, ఆత్మతో సంబంధం పెట్టు, కర్మలతో సంబంధం పెట్టద్దురా, ఇంతవరకు పడింది చాలు, ఇంకా అనుభవించడం ఎందుకురా నాయన, వద్దు. అందుకని ఈ మనసుకు కర్మలతో సంబంధాన్ని పెట్టద్దు, ఆత్మతో సంబంధం పెట్టు అని ఏకాకి సముపగమ్య వివిక్త దేశం.
ఇప్పుడు మనకు ఏకాంతం ఏది అంటే ప్రతి ఇంటిలో ఒక పూజా మందిరాన్ని ఏర్పరచుకోవాలి. ఆ పూజా మందిరం ఎలా ఉండాలి అంటే సాష్టాంగ నమస్కారం చేసుకునేటట్లు ఉండాలి పూజా మందిరం. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి పూజా మందిరం. ధ్యానానికి కూర్చునేటప్పుడు వెళ్ళాలి పూజా మందిరంలోకి. ఉదయం సాయంత్రం సంధ్యావందనాదులను సమర్పించుకోవడం కోసం వెళ్ళాలి పూజా మందిరంలోకి. మలిన శరీరంతో పూజా మందిరంలోకి వెళ్ళకూడదు. ఏదైనా సమస్యలతో మనస్సు కొట్టుమిట్టాడుతూ ఉన్న సందర్భంలో పూజా మందిరంలోకి వెళ్ళకూడదు. అలా ఉన్నట్లయితే ఆ పూజా మందిరానికి ఒక గొప్ప మహత్తరమైనటువంటి అద్భుత శక్తి అందులో ఎప్పుడూ తిష్ట వేసుకుని ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళగానే హాయిగా ఉంటుంది మనస్సు. ఆశ్రమంలోకి రాగానే ప్రశాంతంగా ఉంటుంది చూడండి మనస్సు. కారణం ఏంటంటే ఆ పరిసరాలు, అది మహర్షుల యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి యొక్క ప్రదేశాలు కాబట్టి ఆ ప్రదేశంలోకి రాగానే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. మళ్ళీ ఏం గుర్తురావు. అలాగా పూజా మందిరాన్ని అలా ఉంచుకోవాలి. ఇంటిలో పూజా మందిరాన్ని ఏర్పరచుకోండి. అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. అంతకంటే ఏకాంతం ఇంకొకటి ఏదో తెలుసా? గురువు యొక్క అనుగ్రహం చేత ఉపదేశింపబడినటువంటి తారక మహామంత్రము అది ఒంటరిగా ఉంది. అది దేన్ని తోడు పెట్టుకోకుండా ఉంది. దానితో నువ్వు కలిసి ఉండడం ఏకాంతం. ఏకాంతం చూడండి, తారక మహామంత్రం అది నిరంతరము నీ హృదయంలో దేనితోనైనా సహవాసం పెట్టుకొని ఉందేమో చూడు. కానీ ఈ పని ఇసిపెట్టేసి ఈరోజు లీవ్ పెట్టేసి ఇంకో పనికి పోతుందేమో చూడు. తన పనేమో తానేమో, అది భగవద్ ఆజ్ఞ, తన కర్తవ్యాన్ని అనుసరిస్తూ ఉంది. అది ఏకాంతం. దాన్ని నువ్వు 1000 మందిలో కూర్చొని ఉన్నా కానీ దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఉన్నట్లయితే నువ్వు ఏకాంతంలో ఉన్నట్లే. నువ్వు 1000 మందిలో కూర్చొని ఉండు, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని ఉంటే ఏకాంతంలో ఉన్నట్లే. అది ఏకాంతం కోసం నువ్వు యాడికి పోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇట్లా గ్రహించాలా. అది చెప్తున్నాడు, ఏకాకిన సముపగమ్య వివిక్త దేశం ప్రాణాది రూపమృతం పరమార్థతత్వం. ప్రాణము అమృత స్వరూపుడు, కానీ మృత్యురూపమైన దేహం ఎందుకు వస్తోంది? ఇదండి, పువ్వుకు వాసన ఉంటుంది, అలాగే ప్రాణానికి మనస్సు ఉంటుంది. ఒక పండుకు టేస్ట్ ఉంటుంది, అలాగే ప్రాణానికి మనస్సు ఉంటుంది. పుష్పమునకు సువాసన, పుష్పం ఒకే చోట ఉన్నా అది గాలితో కలిసి ఈ వాసన నలుప్రక్కలా వ్యాపించినట్లు ప్రాణము నుండి వెలువడుతూ ఉంది మనస్సు. ప్రాణము నుండి ఎట్లయ్యా వెలువడుతూ ఉంది మనస్సు అంటే, ప్రాణము ఎక్కడ నిలబడతా ఉందో అక్కడ మనస్సు పుడుతుంది. ఇది అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు తప్ప ఈ వాక్యములలో గల సారాంశాన్ని, మెలకువను గుర్తించలేరు. అంతకంటే వాటిని బహిర్ముఖం చేసి మాట్లాడరాదు. అవి దేవరహస్యాలు, అవి యోగ రహస్యాలు. అవి అందుకని వాటిని సభాముఖంగా అంతకంటే వాటిని బహిర్గతం చెయ్యరాదు. అందువల్ల గ్రహించగలిగినటువంటి, అందుకే వినడానికి కూడా అర్హత ఉండాలి. వినడానికి తగినటువంటి యొక్క సామర్థ్యం కూడా ఉండాలి. ఏం చెబుతున్నాడు అనేది గురువుగారు చెప్పేటప్పుడే అవి డైరెక్ట్గా మన హృదయంలోకి ప్రవేశించి మాటి మాటికి అవి గుర్తు రావాలి. అలా వినాలండి. ఇది పవిత్రమైనటువంటి శిష్యుని యొక్క లక్షణం. ప్రాణము ద్వారా మనస్సు ఏర్పడుతూ ఉంది, ప్రాణాన్ని వదిలి మనస్సు కోరికలను వెంబడిస్తూ ఉంది. ఇదండి పాయింట్. ప్రాణమునందు ఉదయించిన మనస్సు ప్రాణాన్ని అనుసరించడం లేదు, ప్రాణము నుండి ఉదయించి కోరికలను వెంబడించి పరిగెత్తా ఉంది.
దానికి మహర్షులు ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే అది పుడుతూ ఉందో తన జన్మస్థానం వైపునకు తిరిగి మరణించడమే యోగము. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మరలా నువ్వు అక్కడికి పోవడమే నీ కర్తవ్యం. కాబట్టి మనము ఎక్కడున్నాము, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎక్కడుండాల్సిన వాళ్ళము? పలుకవే ఓ చిలుక పరహంసోహంబని పగలు రేయొక రీతి చిలుక, వెలుగు తలవాగిట కొలువైన దేవుని కొనియాడి కడతేరు చిలుక. మనసుకు చెబుతున్నాడు, మనసా పలుకవే, ఏమని పలకాలి? పరహంసోహంబని. ఆన్సర్ పలుకవే అంటాడు. ఏమని పలకాలి? క్వశ్చన్. పరహంసోహంబని. పరహంసోహం అని ఎంతసేపు? పగలు రేయి ఒక రీతి చెలుగా. రేయి పగులు ఎట్లా స్మరిస్తావో రాత్రి కూడా అట్లే స్మరించు. మరి ఆ పరమహంస ఎక్కడుంది? వెలుగు. అది కంటి రూపంలో వెలుగై ఉంది. తలవాకిట కొలువైన దేవుని కొనియాడి కడతేరు చిలుగా. ఎక్కడుంది? తలవాకిలి కనురెప్పల చాటున ప్రపంచాన్ని చూస్తూ ఉంది ఆ పరవస్తువు, పరమాత్మ స్వరూపం. దాన్ని కొనియాడు. అదే ఈ జగత్తును ఏ మహాసత్యం నీకు చూపిస్తూ ఉందో అది పరమాత్మయే. మరువకే ప్రమాణం చేసింది అదే కదా, మరువకే హరిభజన మరి ఆపదెంతైనా. ఆపదలు పురాకృతి దోషం వల్ల వస్తాయి, రానిగాక. దీన్ని మర్చిపోగాక. దీన్ని మరిచిన దానివల్ల అవి వస్తున్నాయి. ఈ మరువకుండా ఉంటాయి, తొలగిపోతాయి. గురి కలిగి ఉండవే చిలుగా. కాబట్టి దాని మీద గురి వదలొద్దు, గురి పెట్టుకొని ఉండు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏకాకి, ఏకాంత ప్రదేశంలో కూర్చో. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏకాంతం అంటే ఏమి? ఇంట్లో ఒక పూజా మందిరం కావచ్చు, అంతకంటే దగ్గర నీ హృదయమే. వేలాది జన్మల దురితములు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. మనసు ఎక్కడుంది? కర్మలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఆ మనసును నువ్వు ఏం చెయ్యాలి? బలవంతంగానైనా సరే దాన్ని యోగ మార్గం వైపుకు లాగాలి. ఇది దానిచ్చుకది రాదు. దానిచ్చుకది రాదు. ఒక నేరస్తుని సెరసాల్లో వెయ్యాలి అని ఇవన్నీ పట్టుకొని, ఒరే నువ్వు సెరసాల కాడికి పోరా, మేము ఇంకా నలుగురు ఉండాలని చెప్పేవాళ్ళు, వాళ్ళు పట్టుకొని వస్తావు, నువ్వు బారా అని పంపిస్తే వనిసుగా వాడే ఆటో ఎక్కి స్కూటర్ ఎక్కి వరుసగా వాడే పోతాడు సెరసాలకు. వదిలితే చాలు జారిపించుకుందామని ఉంటాడు. అట్లాంటిది మనస్సు కాబట్టి దాన్ని ఇచ్చుకది పొమ్మంటే పోదు. దాన్ని పట్టుబట్టి దానిని ఈడ్చి హృదయములో బంధించి భగవన్నామ స్మరణ చేయించాలి. దానికి నీకు శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. లగ్వాసీన, పద్మాసనములో కూర్చోబెట్టు శరీరాన్ని అంటాడు. ఈ కూర్చోబెట్టిన తర్వాత ఇది సుఖమరిగింది, ఇది దొంగ, ఏది శరీరం జోకర్. ఇది ఏడు దోమ గరుస్తూ ఉంది, ముందు దాని ధరిమే మళ్ళీ చేతు ధ్యానం అంటుంది. అది వాడు దురదగా ఉంది, మళ్ళీ వాడు గీరేసి ముందుగా ఆ బాధను తప్పించు మళ్ళీ ధ్యానం చేస్తూ అని చెప్తుంది. ఇదిగో ఏడు దీన్ని ఈ కాలు తిమ్మురు పట్టిపోయింది, కాలు కొంచెం సాంపు, ఈసారి ఆశ్రమానికి పోయినప్పుడు కుర్చీ మీద కూర్చొని చేయొచ్చునేమో, ఒకసారి స్వామిని అడిగేసిరా, నన్ను ఎందుకు తిప్పలు పెడతావు, స్వామిని అడుగు. అయ్యో స్వామిని అడగాలంటే భయమే, ఏదో సమయంలో పోయి ఎవరు లేనప్పుడు పోయి అడుగు, తిట్టిని కుర్చీ మీద కూర్చొని చేయొచ్చున స్వామిని అడుగు. ఇంత సోంబేర్లు అయిపోయినారండి. పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఎందుకు అవి నొప్పులు వస్తాయి అంటే, ఇది ఇట్లా ఇప్పుడు ఇట్లా చెయ్యి ఇలా ఉన్నప్పుడు, కాలు ఇలా ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటాయంట నాడులు. ఇట్లున్నప్పుడు ఇక్కడ కొంచెం బెండ్ అయ్యేది, దానివల్ల నాడి యొక్క సైజు తగ్గుతుంది. అక్కడ పైప్ లైన్ సైజు తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు తగినంత ప్రెజర్ చాలకపోవడం వల్ల అక్కడ తిమ్మిరి పడుతుంది. దీన్ని ఇలాగే ప్రాక్టీస్ చేస్తే
ఇక్కడైతే పైప్ లైన్ ఏ సైజు ఉందో, ఇక్కడ ఏ సైజు ఉందో, ఇక్కడ కూడా అదే సైజు వచ్చేస్తుంది. ఆ ప్రెజర్ వల్ల క్రమక్రమంగా ఇక్కడ కూడా అదే సైజు వచ్చేస్తుంది. అదే సైజు వచ్చేసినప్పుడు పద్మాసనంలో ఎంతసేపు కూర్చున్నా కానీ తిమ్మిర్లు పట్టవు. ఇప్పుడు కొంతమంది నా దగ్గర కూర్చొని వింటూ ఉంటారు. వాళ్ళు నాయన లేసి ఆ గ్లాస్తో నీళ్ళు తీసుకురారా, లేసంటే ఇంకా భక్తులు వస్తున్నారు ఆ పట్ట బరసరా అని చెప్పాను అనుకో, లేచి నిలబడుకుంటే అప్పుడు తత్రపి పడిపోతుంటారు. కాళ్ళకు స్పర్శ ఉండదు, తిమ్ములు పట్టేసి ఉంటాయి. లేచి నిలబడ్డాడు వాడిని ఇంకొకటి లేచి పట్టుకోవాలి. ఇంకా దొంగలు బయట పడిపోతారు. చూడు వీడు ఇండ్ల కాడ కూర్చొని ధ్యానం చేయడం లేదు అనడానికి గుర్తుదే. వీడు శ్రద్ధగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ప్రతిరోజు ఆసన సిద్ధి ఉండేది. 2 గంటల సేపు కూర్చున్నా కానీ లేస్తానే పరిగెత్తారు. వాడు యోగా అనుభవం ఉన్నవాడు. కాసేపు కూర్చొని లేస్తే కాళ్ళు పట్టకపోతున్నాయంటే నీకు సాధన ఉందే. శరీరాన్ని అట్ట దొంగ మరిపి అట్ట తయారు చేసుకొని దానికి ఏమి నొప్పి తగలకుండా పెట్టి ఒకనాటికి గొంత తీసాడు, బూడ్స్ వేసిపోతూ ఉన్నావు పొట్టి చేతులతో. దానికే నువ్వు వీటన్నిటిని సమకూర్చాల్సింది. ఇప్పుడు అందరూ సమకూరుస్తూ ఉండేది దానికే. దేనికి? శరీరానికి కావాల్సినటువంటి సౌకర్యాలు. అందుకని అలాగా మనస్సును సోమరితనానికి గురి కానివ్వకుండా జాగ్రత్త తీసుకోమని. లగ్వాసీన పద్మాసనంలో కూర్చో, ధృతిమత దృఢమైనటువంటి యొక్క సంకల్పం గలవాడవై కూర్చో. పరిభావితవ్యం భావములు ఏం చేస్తున్నాయో గుర్తించు. సంసార రోగహర మౌషధ మద్వితీయం జనన మరణములనే రోగానికి మహర్షులు ఇచ్చినటువంటి యొక్క ఔషధాన్ని మనస్సుకు నేర్పించు, ఉపాసించు. ఇలా ఎవరైతే చేస్తారో చతుర్ముఖ అటువంటి వారు ఈ అనాదిగా తనను వేధిస్తున్నటువంటి దుఃఖముల నుండి విడుబడతారు నాయన అని పరమశివుడు చెబుతున్నాడు బ్రహ్మతో. ఇంకా హకారేణ బహిర్యాతి సకారేణ విశేషత్ పునః హంస హంసేతి మంత్రోయం సర్వైర్జీవైర్జాడ్యప్యతే. హంస పాలను నీటిని వేరు చేసినట్లు నీ యందు ఆత్మ అది వెలుపలికి వచ్చేటప్పుడు హ, లోపలికి వెళ్ళినప్పుడు స, ఇలాగా హకారేణ బహిర్యాతి సకారేణ విశేషత్ పునః. ఈ సకార అకారాల రెండింటిని గురువు శిష్యునికి ఏ మోడల్లో చెబుతున్నాడు అంటే, ఒక రాయిగా ఉన్నదాన్ని విగ్రహ రూపంలో తీర్చిదిద్ది ఇచ్చినట్లు సకార అకార స్వరూపములో ఉన్నటువంటి బ్రహ్మాన్ని వాళ్ళు సోహమితి ప్రోక్తో మంత్రయోగ సౌచ్యతే. సోహమితి ప్రోక్తో మంత్రయోగ సౌచ్యతే. బ్రహ్మకి మంత్రాన్ని ఉపదేశించాడండి పరమేశ్వరుడు. ఇది సూదికి దారాన్ని ఎక్కించాల్సి వచ్చినప్పుడు కొన దారము పోగులతో ఎరబోసుకొని ఉంటుంది, తల ఎరబోసుకొని ఉంటుంది. అది అప్పుడు దానికి కాస్త లాలా జలాన్ని తెమ్మ అంటించి దాన్ని బాగా పేడేయాలి. అప్పుడు దారం ఏ సైజు అయితే ఉంటుందో అంతకంటే కొన ఇంకా సన్నగా వచ్చేస్తుందండి. అప్పుడు అది సూదిలోకి ఎక్కుతుంది. సోహం మితి ప్రోక్త మంత్రయోగ సౌచ్యతే. ఇదిరా మనసులోకి ఎక్కించే ఉపాయం. అయితే దీన్ని మంత్రయోగం అంటే ఈ మనసుకు మంత్రాన్ని చూసేది నేర్పించు. ఇక్కడ ఇడానాడి, పింగళనాడి, సుషుమ్న నాడి 3 ఉన్నాయని మనకు అనుభవజ్ఞానులైన పెద్దలు చెబుతున్నారు. అయితే
పింగళ కుడివైపున సంచరించున్నది, ఎడమ వైపున సంచరించున్నది. పింగళ పైకి పోవున్నది, ఎడ కిందికి వచ్చున్నది. ఈ రెండింటిని ఏది గమనిస్తా ఉందో, ఇది ఎడా నాడి, ఇది పింగళ నాడి అని ఏది గమనిస్తా ఉందో ఆ జ్ఞానస్వరూపమునకు సుషుమ్నా నాడి లేదా సరస్వతీ నాడి అని పేరు. దీనిని చూడాలి. ఏది? మనస్సు. ఇది ఇప్పుడు ఏ వైపున సంచరిస్తూ ఉంది అనేది చూడాలండి. దీన్ని ఏమంటారంటే జ్ఞాపకం లేదా జ్ఞానం. మంత్రాన్ని చూస్తూ మంత్రముతో కలుస్తూ బాగా గుర్తు పెట్టుకోండి. ఎక్కడో పెట్టుకోవద్దు నాయన మనస్సు. స్వామి నమస్కారం అందరికీ. గుర్తు పెట్టుకోండి నాయన, ఎక్కడో ఎన్నో జన్మల పుణ్యం కలుసుకున్నాం మనం ఒక చోట. నాయన కాస్త ఊపిరి ఈ హద్దు దాటి వెళ్ళిపోయిందంటే మళ్ళీ నా ఎదటపడడానికి ఎంతకాలం పడుతుంది నాయన? మళ్ళా నా ఎదటపడడానికి ఎంతకాలం పడుతుంది? ఒక పశువు పుడితే నా ఎదుటికి వస్తే తెలుసుకుంటావా? మరి సులక సూకురాది జన్మాదుల్లో వస్తావు. అన్ని జన్మాల్లోనే ఉంది అది. ఆ అకార సకారములలో అన్ని జన్మాలలో ఉంది. దాన్ని తెలుసుకుంటావా? తెలుసుకోలేవు నాయన. కాబట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మకు వచ్చి పవిత్రమైనటువంటి క్షేత్రములో కూర్చొని పవిత్రాత్ములైనటువంటి మహాత్ములు ఎదుట కూర్చొని వాళ్ళు నీ ఎదుట కూర్చొని ఇన్ని మహావాక్యాలను ఉపదేశిస్తూ ఉంటే కూడా మనసు ఎక్కడో పెట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యుడు ఇక్కడ ఎవరు ఉంటాడు చెప్పు. కాబట్టి శ్రద్ధాలునై వినాలి. సకార అకారములను గమనించేదాన్ని జ్ఞానం అంటాడు లేదా జ్ఞాపకం. దాన్ని గమనిస్తా వచ్చినట్లయితే ఆ జ్ఞానము దాని యొక్క సంచారాన్ని గుర్తిస్తూ వస్తుంది. ఆ గుర్తిస్తూ దాని సూక్ష్మతను కూడా గుర్తిస్తుంది. ఎలాగంటే సోహము ఉత్పత్తి స్థితి, సోహము లయస్థానమిరిగి, సోహము కొలువై సోహాభావమరింగిన, సోహముదే సర్వమహిమ సత్య ఉషేన్. చంద్రయోగి స్వామి గారు చెప్పినటువంటి వాక్యం అండి ఇది. అరే బేటే హుసేన్ అరే అని కూర్చోమని చెప్పి సోహము ఉత్పత్తి స్థితి, సోహము లయస్థానమెరిగి, సోహము కొలువై సోహాభావ మెరింగిన, సోహముదే సర్వమహిమ సత్యవుషే అని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ఉపదేశించాడో, నే చెప్పలేని సద్గురు కరుణ నే చెప్పలేని. స్వామి ఎంతటి దయ నీకు నా మీద తండ్రి, ఇంతటి బ్రహ్మోపదేశాన్ని నా మనసుకు అందించావు తండ్రి. నీ చెప్పలేనమ్మా దయ ఉంచిన ఎందు, అజపరాజహంస లయము చెందిన చోటు, అజపరాజహంస హజము చెందిన చోటు నీ చెప్పలేనే. లేచి గురువు యొక్క పాదములకు ప్రణమిల్లాడు హుసేన్ బ్రహ్మేంద్ర స్వాముల వారు. 20,100 తిరుగుచు ఇరువుగాను హంసలనగిపోయిన చోటునే చెప్పలేనే, సద్గురు కరుణ నే చెప్పలేనే. చెరించు 4 స్థానాల వల మీరి చేరి సహస్రారము సమసిపోయిన చోటు, చెరించు నాసిక ద్వారములు 2, నయన ద్వారములు 2. ఈ 4 ఎక్కడైతే కలుస్తున్నాయో దానికి భ్రూమధ్యం అని పేరు, శృంగాటకం అని పేరు, ముయ్యేటి సంగము అని పేరు, లలాటము అని పేరు, నీలతోయద మధ్యస్థానము అని పేరు, శృంగాటకము అని పేరు, త్రికూటము అని పేరు. ఎన్ని పర్యాయ పదములు, ఎన్ని సార్థక నామాలు ఉన్నాయి దానికి. కాబట్టి చేరి సహస్రారం, ఆ కూటమిని దాటి సహస్రారం చేరిపోయినటువంటి ఆ హంస వల్ల కలిగిన అనుభూతిని నేను వర్ణించలేనంటాడు. కాబట్టి
ఈ సకార అకారములను గుర్తించే మనస్సు కావాలి. అందుకే దీన్ని స్వామి గారు, మా గురుదేవులు గారు చెప్తూ ఉండేవాడు, నాయన చెప్పింది చేస్తూ ఉండరా అన్నీ వస్తాయి నాయన అనేవాడు స్వామి గారు. చెప్పింది చేస్తూ ఉండు నాయన అన్నీ వస్తాయి నాయన. ఎవడైతే దాన్ని చేస్తూ ఉంటాడో కొద్ది రోజులకు దాని లయస్థానాన్ని గుర్తిస్తాడండి. మీరు ఒకసారి దీన్ని ఫాలో అవ్వండి. నేను ఎట్లా చెప్పాను అలాగే చేస్తా ఉన్నట్లయితే క్రమంగా దాన్ని చూసి 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 దాన్ని వెంబడించిన నీ మనస్సు, దానినే మాటి మాటికి స్మరించినటువంటి నీ మనస్సు జ్ఞానంగా మారుతుంది, దాని ఉనికిని తెలుసుకుంటుంది. ఇది లయస్థానాన్ని తెలుసుకుంటుంది. లయస్థానాన్ని తెలుసుకొని ఎక్కడైతే ఆ అకార సకారములు లయిస్తూ ఉన్నాయో అది వైకుంఠం, అదే పరమపదం, అదే కైవల్యం, అదే మోక్షం. అది ఎంతసేపు ఆడ నిలబడుతుందో అంతసేపు మనస్సు కూడా అక్కడ లయించి అది ఎప్పుడైతే కదులుతుందో మళ్ళీ దాంతో కూడా కదిలొస్తూ ఉంటుందండి. ఇది ఎందువల్ల ఈ మనస్సు పూర్తిగా తన స్వరూపాన్ని విలీనం చేసుకోలేదు కనుక అది లేస్తే ఇది మళ్ళీ లేచి వస్తూ ఉంటుంది. మంచిదే. ఇప్పుడు దీనికి మనస్సుకు ఏమర్థమైంది అంటే దానిని వెంబడించి దానితో కలిసి దాని లయస్థానాన్ని గుర్తిస్తుంది. లయస్థానాన్ని గుర్తించిన తరువాత ఈ హకార సకారాలలో ఇది పంచభూతాలను సూచిస్తూ వస్తుంది. ఇది ముక్కు ద్వారము పై కొన భాగాన్ని అంటి నడిచితే ఇప్పుడు ఈ హంసయందు ఆకాశతత్వము నడుస్తూ ఉంది. అదే ముక్కు ద్వారము కింది పెదవును అంటుకొని కిందికి నడిస్తే పృథ్వీతత్వము నడుస్తూ ఉంది. ఇది ఫోర్సుగా విశేషంగా క్లియర్గా నడుస్తూ ఉందనుకోండి, వాయుతత్వము హంసయందు నడుస్తూ ఉంది. మరొకసారి ఆ తత్వం మారినప్పుడు కంట్లో నీళ్లు వచ్చేస్తాయండి. ఆ ఘాటుకు కంట్లో నీళ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు అగ్నితత్వము నడుస్తూ ఉంది. మరొక సందర్భంలో పక్క గోడలు చల్లగా ఆ ఏసీలే ఎండలో ఉండేవాడు ఏసీలోకి వెళితే ఎట్లా జల్లుమంటుందో ఆ విధంగా నడుస్తుంది. ఇలాగ పంచభూతాలు కూడా ఈ యొక్క అకార సకారములలో పయనించే రహస్యాన్ని గుర్తించగలిగిన నేర్పుని మనస్సుకు వస్తుంది. నీ మనసుకు ఆ కెపాసిటీ, ఆ సూక్ష్మత వస్తుంది. ఇప్పుడు మనకు పిల్లాడు చదువుకునేటప్పుడు ఇంత పలక నిండుకు ఒకే అక్షరం రాసిస్తామా, వాడు దాన్ని రుద్ది 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 దాన్ని బాగా గుర్తుపెట్టిన తర్వాత ఆను కొంచెం చిన్న చేసి పక్కన ఇంకొక రాసిస్తాము, 2 అక్షరాలకు సరిపోయేట్టుగా చేస్తాం. అలాగే వాడు దాన్ని నేర్చుకునే కొద్దీ 4 అక్షరాలకు అదే ప్లేస్లో సరిపోయేట్టుగా చేస్తాం. వాడు గుర్తిచ్చే కొద్దీ అక్షరాల సైజును తగ్గిస్తూ అక్షర వరకు ఆ పలక మీదనే ఎట్లా రాసిస్తాము. అక్షరాలను వాడు గుర్తుపట్టే కొద్దీ సైజులు తగ్గిస్తాం. అలాగే వాడు హంసను గుర్తుపట్టే కొద్దీ పంచభూతాలను కూడా హంసలోనే నడుస్తూ ఉన్నాయని తెలుసుకుంటాడు. పంచభూతాల యొక్క సంచారాన్ని వాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ పంచభూతాల వల్ల పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నీ కూడా దీనిని ఎలా అంటిపెట్టుకుంటూ ఉన్నాయి, ఎలా దీన్ని అనుసరించి దీన్ని మనసును ఎక్కడ డైవర్ట్ చేస్తున్నాయి, ఈ సూక్ష్మాన్ని గమనించే జ్ఞానం వస్తుంది. ఆ గమనించే జ్ఞానం వచ్చినప్పుడు రజోగుణం వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉంది, తమో గుణం వచ్చి ఏం చేస్తూ ఉంది, సత్వగుణం వచ్చి ఏం చేస్తూ ఉంది అనేది త్రిగుణాలను గుర్తిస్తాడు, కామక్రోధాలను గుర్తిస్తాడు. ఇవి
మనస్సులోకి ఇలా ప్రవేశిస్తున్నాయి. అంటే దొంగలు ప్రవేశిస్తున్నటువంటి యొక్క మార్గాలను గుర్తించగలుగుతాడు. గుర్తించగలిగినప్పుడు ఆ దొంగలను సంహరించగలిగినటువంటి యొక్క యోగశక్తి వానికి అప్పుడు ఏర్పడుతుంది. అందుకే హంసతో కూడా తిరిగే కొద్దీ మనస్సు క్రమక్రమంగా జ్ఞానశక్తిని పొందేస్తుంది. జ్ఞానము ఆత్మస్వరూపం కాబట్టి క్రమక్రమంగా జ్ఞానము ఆత్మశక్తిని అందుకుంటూ కర్మబలాలను తొలగించుకుంటూ ఆత్మశక్తిని పెంచుకుంటూ దీన్ని తగ్గించుకుంటూ వస్తుంది. ఇట్లా సాధన చేయాలనే ఇది. ఈ మంత్రాన్ని ఇలా ఉపాసన చేస్తూ ఎవడైతే కామక్రోధాలను కూడా తెలుసుకుంటాడు. ఇంతవరకు మనం పంచభూతాలు సూక్ష్మంగా ఎలా నడుస్తుంది, ఇది పెద్ద తీరని, ఇది 4 గోడల మధ్యలో రహస్యంగా కూర్చోబెట్టుకొని శిష్యులకు ఆ దశగా వచ్చినటువంటి వానికి చెప్పాల్సిన విషయాలు. సభలో వీటిని ముచ్చటించడం అనేది ఇండైరెక్ట్గా కొంత చెప్పచ్చు, కానీ సంపూర్ణంగా వాటిని చెప్పకూడదు. ఎందుకంటే మనం అరటి పండ్లు కొనేటప్పుడు వాడు తోలు తీసేసియాడు, మనకు పండ్లు తోలుతో కూడా ఇస్తాడు. నీకు అవసరమైనప్పుడు నువ్వు ఓపెన్ చేసుకొని తినాలి, అంతే. పండ్లు ఇచ్చేటప్పుడే వాడు అరటి పండుకుండే పైన తోలంతా ఒలిచేసి నీకు ఇస్తాడా చెప్పండి? అలాగే నేను పూర్తిగా దాన్ని వివరించేదానికి కుదరదు. అది సేల్స్ చేసే విధానం కాదు, అది కరెక్ట్ కాదు, అది తప్పది. కాబట్టి అరటి పండులు బెరడుతో కూడా మనం వాడి మన దగ్గర తెచ్చుకోవాలి. మనం ఆరగించాల్సి వచ్చినప్పుడు ఓపెన్ చేసుకొని ఆరగించాలి. అలాగా గురువు ద్వారా అలా తెలుసుకొని దాన్ని ఏకాంతంలో ఓపెన్ చేసుకునే కెపాసిటీ నీకు ఉండాలి. అది నువ్వు చేయాల్సిన పని, అంతే. ఆ మాత్రం పరిజ్ఞానం లేని వాడు బ్రహ్మ విద్యను ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకోలేడు. అందుకని అయితే ఎవడైతే ఇలాగా అరిషద్వర్గాల యొక్క ప్రవేశాన్ని గుర్తిస్తాడో, సింహము వలె ఎవడు వాటిని ఎదిరించగలుగుతాడో, అటువంటి వానికి నాదములను వినగలిగేటువంటి యొక్క జ్ఞానం మనస్సుకు ఏర్పడుతుంది. 10 విధములైనటువంటి నాదములు, అది 10 రకములు అన్నాడు. ఎందుకంటే అంకెలన్నీ 9 కాడికే ఉండేది, 10 లేవు. 10 అనుకుంటే 1 పక్కన ఉండేది 0, అందువల్ల 9 ఉండేది. ఆ 9 తరువాత ఇంకా 11వ నెంబర్ రావాలి అంటే 0 వచ్చే రావాలి. దాని తర్వాత 0 రాకుండా 9 లేకుండా 10 ఎందుకులే, అనవసరంగా 0 ఒకటి వస్తుంది, 0 అనవసరం, అది దాంతో మనకు పని లేదు, 0లో ఏముంది అని ఒకటేసారి 11 లేకపోయేదానికి లేదు. అది వస్తేనే దాని తర్వాత అవుతుంది. అలాగా 10 విధ నాదములు అంటాడు. ఈ 10 విధములైనటువంటి ధ్వనులను ఎందుకు చెప్పాడంటే అసంఖ్యాకములైనవి, వినసొంపైనవి, మనస్సును అట్లే ఉర్రూతలూగించదగినవి, ప్రపంచాన్నే మరిచిపోతాడు. ఇది వరకు భోగములు, అత్యంత మధురములైనటువంటి భోగాలను, ఇష్టప్రదమైనటువంటి భోగాలను ఇంకా అనుభవించాలనుకుని మనస్సులో వాటిని కలువరిస్తూ ఉండేటువంటి భోగాలను అన్నిటినీ మరిచిపోయి ఆ నాద బ్రహ్మానందాన్ని మరులుకొనేస్తుంది మనస్సు. ఆ నాదములన్నీ వినంగా ఆ నాదములను వింటూ ఉన్నటువంటి మనస్సు నాదమునకు మూలమేది అని గ్రహిస్తుందండి. నాదమునకు మూలమేది అని గ్రహించి నాదమునకు మూలమైనటువంటి నాద లయస్థానం, నాద బ్రహ్మము, నాదమునకు ఆధారమైనటువంటి యొక్క బ్రహ్మమును గుర్తించేస్తుంది. ఆ నాదములకు ఆధారమైనటువంటి యొక్క బ్రహ్మమును గుర్తించిన స్థాయిలోకి మనస్సు వచ్చినప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.